నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వేదగీత. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు శ్రీ భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 18వ భాగము. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. ఎవరునూ ఒక క్షణకాలమైనా కర్మం చేయక ఉండలేరు. ప్రకృతి వలన పుట్టిన గుణములచే ప్రతివాడును బలాత్కారముగా కర్మలు చేయుచునే ఉన్నారు. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్య ఉచ్యతే. ఎవడు కర్మేంద్రియ జ్ఞానేంద్రియములను అణచిపెట్టి మనస్సు చేత ఇంద్రియముల యొక్క విషయములను చింతించుచుండునో మూఢచిత్తుడగు అట్టి మనుష్యుడు కపటమైన ఆచరణ కలవాడని చెప్పబడుచున్నాడు. యస్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగమసక్తస్స విశిష్యతే. ఓ అర్జున, ఎవడు ఇంద్రియములన్నిటినీ మనస్సుచే నియమించి వానిచే కర్మయోగమును సంగము లేనివాడై ఆచరించునో అతడు ఉత్తముడు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధ్యేద కర్మణః. నీవు నియమితమైన కర్మను చేయము. కర్మ చేయకుండుట కంటే చేయడమే శ్రేష్టము. కర్మ చేయకపోవటం వలన నీకు దేహయాత్ర కూడా సిద్ధింపనేరదు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. అర్జున, యజ్ఞము కొరకైన కర్మము కంటే ఇతరమగు కర్మముచే జనులు బంధింపబడుదురు. భగవద్హితార్థము చేయు కర్మల కంటే ఇతర కర్మములచే జనులు బంధింపబడుదురు. కాబట్టి ఆ యజ్ఞము కొరకైన కర్మమునే సంగ్రహితుడవై ఆచరింపుము. సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వమేషవోస్విష్టకామధుక్. పూర్వము బ్రహ్మదేవుడు యజ్ఞములతో కూడా ప్రజలను సృష్టించి, ఈ యజ్ఞములచే మీరు అభివృద్ధిని పొందండి, ఇవి మీ కోర్కెలను నెరవేర్చుగాక అని వారికి చెప్పాను. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. ఈ యజ్ఞములచే దేవతలు తృప్తిపడుతుడు. యజ్ఞములచే దేవతలను తృప్తిపరచుడు. ఆ దేవతలు మిమ్మలను తృప్తి పొందింతురు కాక అని ఈ ప్రకారముగా పరస్పరము తృప్తి నొందించుకోవడం వలన ఉత్తమ శ్రేయమును పొందగలరు. ఇష్టాన్ భోగాన్ హివో దేవా దాస్యంతే యజ్ఞభావితా తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవ సః. మనుష్యుడు చేయు యజ్ఞయాగాదులచే సంతోషమును పొందిన దేవతలు వారికి కోరుకున్న భోగాలను ఇస్తారు. అట్లు వారిచే ఇయ్యబడిన ఆ భోగ్య వస్తువులను తిరిగి వారికి అర్పించకుండా ఎవరు అనుభవిస్తారో వారు దొంగలే అగుదురు. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వహం పాప ఏ వచంత్యాత్మకారణాత్. యజ్ఞము అంటే భగవదర్పణం చేసింది. భగవదర్పణ చేయగా మిగిలిన పదార్థము తిను సజ్జనులు సమస్త పాపముల నుండి విముక్తులు పొందుతున్నారు. అట్లు కాక ఎవరు తమ నిమిత్తమే పూజిస్తున్నారో అట్టివారు పాపమును తినవారే అవుతురు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.